నాగార్జున హీరోగా ఎందుకు నటించడం లేదు? నా సామిరంగతో హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చిన నెక్స్ట్ మూవీ ఎందుకు అనౌన్స్ చేయలేదు? బిజినెస్ మైండ్ తో ఆలోచించి హీరోగా కంటే ఎక్కువ సంపాదన వస్తోంది అని విలన్ గా మారిపోయారా? రెమ్యునరేషన్ కోసమే యూ టర్న్ తీసుకొని హీరోయిజం చూపించడం లేదా? వాచ్ ది స్టోరీ. ఫ్లాప్లు ఎన్నొచ్చినా ఏదో ఒక సినిమాతో లక్ ని పరీక్షించుకునే నాగార్జున మారిపోయాడు. వచ్చే సంక్రాంతికి వస్తా అని నా సామిరంగా సక్సెస్ మీట్ లో చెప్పినా ఇంతవరకు సినిమా మొదలు కాలేదు. అయితే హీరోగా 6 కోట్లు తీసుకునే నాగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి 10 కోట్లకు పైగా సంపాదిస్తున్నాడు. నాగార్జున ప్రెజెంట్ 2 సినిమాలు చేస్తున్నాడు. ధనుషు హీరోగా, శేఖర్ కమలా తీస్తున్న కుబేరాలో హీరోతో సమానంగా ఇంపార్టెంట్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం హీరో కంటే ఎక్కువ రెమ్యునరేషనే అందుకున్నాడు నాగార్జున. 60+ ఏజ్ లో నాగ్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు బాలీవుడ్ ని చుట్టేబోతున్నాడు. ఎవ్వరూ ఊహించని విధంగా రజనీకాంత్ కూలీతో బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ఆల్రెడీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా ఇందులో విలన్ గా కనిపిస్తాడని సమాచారం. లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ కావడంతో భారీ రెమ్యునరేషన్ దక్కింది. హీరోగా కనిపించడం లేదన్న పేరే గాని వేరే హీరో సినిమాలో నటిస్తూ డబుల్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు నాగార్జున.